Friends, APPSC Group 1 Science and Tech. This is paper 5. ఇక్కడ జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి చూద్దాం. సో జనరల్గా జెనెటిక్ ఇంజనీరింగ్ మనం సింపుల్ డెఫినేషన్ చూస్తే కనుక ద మోడిఫికేషన్ ఆర్ మ్యానిపులేషన్, డిఎన్ఏని ఏదో విధంగా మోడిఫై చేయడమో మ్యానిపులేట్ చేయడమో, ఎందుకు? పాజిటివ్ రిజల్ట్స్ కోసం. సో దట్స్ వాట్ సింపుల్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఆబ్వియస్లీ ఇక్కడ టెక్నాలజీ యూజ్ చేస్తాం, టెక్నాలజీని యూజ్ చేసి డిఎన్ఏని మోడిఫై చేయడమే జెనెటిక్ ఇంజనీరింగ్. డిఎన్ఏని మోడిఫై చేయడం ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో డిఎన్ఏని మోడిఫై చేస్తున్నాం, అసలు దాని పర్పస్ ఏంటి అనేది చూద్దాం. సో సింపుల్గా నేను హ్యూమన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక హ్యూమన్ బాడీలో ఒక సెల్ని తీసుకున్నాను. ఈ సెల్ని, ఇది క్రోమోజోమ్, దీని న్యూక్లియస్లో ఉన్న క్రోమోజోమ్. ఇది ఓవరాల్గా ఇది సెల్, ఇది న్యూక్లియస్, లోపల ఉన్నది క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్లోనే డిఎన్ఏ ఉంటుంది. సో ఇక్కడ ఈ డిఎన్ఏని, ఇది ఒక సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ కింద తీసుకుందాం. దీన్ని మోడిఫై చేసి దెన్ హోస్ట్లో ఇంజెక్ట్ చేస్తే కనుక డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టే జెనెటిక్ ఇంజనీరింగ్ పాపులర్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ దిస్. సో దీనివల్ల ఏంటి సార్ పర్పస్ ఏంటి? పర్పస్ చూద్దాం. దీనివల్ల మెడిసిన్స్లో ఎలా ఉపయోగపడుతుంది? హెపటైటిస్ బి వైరస్కి ఎగెన్స్ట్గా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో హ్యూమన్ ఇన్సులిన్ కూడా జెనెటిక్ ఇంజనీరింగ్ నుంచి మోడిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ వల్ల ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు, హ్యూమన్ ఇన్సులిన్ ల్యాబ్లో. అండ్ అగ్రికల్చర్ పరంగా ఎలా ఉపయోగపడుతుందా? ఆఫ్ కోర్స్ మనకు ఆల్రెడీ తెలుసు, బీటీ కాటన్, ఇది పెస్ట్ రెసిస్టెన్స్. ఈ పెస్ట్ రెసిస్టెన్స్ కూడా జెనెటిక్ ఇంజనీరింగ్ వల్లే పాసిబుల్ అయింది. సో అండ్ ఆల్సో మనకి ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యింది ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ వల్ల. సో ఓవరాల్గా దీనివల్ల హ్యూమన్కి ఏమైనా పర్పసెస్ ఉన్నాయా? ఉన్నాయి కదా. హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్కి, హ్యూమన్ ఇన్సులిన్ మెడిసిన్కి జెనెటిక్ ఇంజనీరింగ్. అండ్ ద అదర్ వన్ హ్యూమన్ డిసీజెస్ కూడా, హ్యూమన్ డిసీజెస్ పైన రీసెర్చ్ చేసి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేదానికి పాపులారిటీ పెరుగుతూ ఉంది. క్వైట్ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ ఏపీఎస్సి సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 1 జెనెటిక్ ఇంజనీరింగ్. పేపర్ 5లో 9 యూనిట్స్ ఉన్నాయి. దాంట్లో 8th యూనిట్లో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది ప్రయారిటీగా ఉంది. 2025లో కూడా మెయిన్స్లో జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ.